హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజా జాను సిస్టర్స్ 8686. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేను ఎక్కడున్నాను అనుకుంటున్నారా? నేను అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను. అండ్ వచ్చే ట్రావెలింగ్ వీడియో అయితే తీయలేదన్నమాట. అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను. అమ్మ వాళ్ళ ఇంట్లో ఎలా ఉన్నాను ఏంటి అనేది ఈ వీడియో బ్లాగ్ అనమాట. ఇక్కడ టెంపుల్కి అయితే ప్రిపరేషన్స్ అయితే జరుగుతున్నాయి. అమ్మ వాళ్ళు పీటల మీద అయితే కూర్చుంటున్నారు. బ్రహ్మంగారి స్వామి కళ్యాణం చేపిస్తున్నారు. సో గుడికి వెళ్ళటానికి ప్రిపరేషన్స్ అయితే చేస్తున్నాము. ఇక్కడ అమ్మ అయితే పూజ చేస్తుంది దేవుడికి. చూసారా ఎంత చక్కగా పూజ చేసిందో, దేవుడికి పూలు పెట్టి బొట్లు పెట్టి. ఇక్కడ ఆవు విగ్రహం చూసింది ఉంటారు మీరు అంతకుముందు వీడియోలో. ఆవు గోమాత పూజ అయితే చాలా చక్కగా అయితే కంప్లీట్ అయిపోయింది. మీరు కూడా పూజ చేసుకున్నారా? కంప్లీట్ అయిపోయిందా? అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే పూజ అనమాట కంప్లీట్ అయిపోయింది. అమ్మ అయితే దేవుడి దగ్గర పూజ చేసింది. ఇక్కడ వచ్చేసరికి ఇది దేవుడి పాటలది అనమాట. దేవుడి పాటలది సౌండ్ ఆన్ ఆఫ్ ఎన్ని పాటలు కావాలంటే అన్నీ వస్తాయి. వాల్యూము ఆన్ ఆఫ్ బటన్ మధ్యలోది. ఇటు సైడ్ వచ్చేసరికి నేమ్స్ అన్నీ చేంజ్ అవుతాయి అనమాట. పాటలు చేంజ్ అవుతాయి. లాస్ట్ది ఇప్పుడు ప్రెస్ చేసేది గోవిందనామాలు కావాలంటే గోవిందనామాలు, అష్టోత్తరాలు, లలిత సహస్రనామము, ఇలా రకరకాలుగా ఎర్లీ మార్నింగ్ లేచి ఇలాంటి పాటలు పెట్టుకున్నామంటే ఇంట్లో చాలా ప్రశాంతంగా ఉంటుంది. మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఎర్లీ మార్నింగ్ సాంగ్స్ అయితే వింటూ ఉంటారు. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అమ్మ అయితే దేవుడికి దండం పెట్టేసుకుంటుంది. నేను కూడా దండం పెట్టుకున్నాను. ఇక్కడ ప్రిపరేషన్ ఏంటి అంటే అమ్మవారి పూజలు అయితే జరుగుతున్నాయి. బ్రహ్మంగారి కళ్యాణం అయితే జరిపిస్తున్నారు. అమ్మ నాన్న ఇద్దరు పీటల మీద అయితే కూర్చుంటున్నారు. సో ఇక్కడైతే బత్తాకాయలు మా తోటలో అనమాట. ఈ బత్తాకాయలు అమ్మవాళ్ళు బత్తాయి తోట ఉంది. పువ్వులు, సాంబ్రాణి కడ్డీలు, ఆయిల్, పసుపు, కుంకుమ అన్నీ, కొబ్బరికాయ అన్నీ ప్రిపరేషన్ అయితే చేసి పెట్టాము. ఇక్కడ చూసారా రాధాకృష్ణుడు ఎంత చక్కగా ఉందో. ఇదైతే మా టీవీ యూనిట్ అనమాట. ఒకసారి మళ్ళీ మా అమ్మ వాళ్ళ ఇల్లు అయితే చూసేయండి. టీవీ యూనిట్ అంతకుముందు లాంగ్ వీడియో కూడా హోమ్ టూర్ అయితే చేసి పెట్టాను. నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. పూర్తిగా ఇల్లు మొత్తం చూడాలి అనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ అయితే ప్రెస్ చేయండి. కంపల్సరీగా లింక్ ఉంటుంది. లింక్ ఓపెన్ చేసి హోమ్ టూర్ మొత్తం అయితే చూసేయచ్చు మీరు. ఇంకా క్లారిటీగా కనిపిస్తుంది. ఇందులో అయితే ఒకసారి అయితే చూపిస్తున్నాను. మార్నింగ్ 9 అయితే అయ్యిందనమాట. రెడీ అవుతున్నాము. అంతకుముందు ఉన్న వాటికంటే పైన ఉన్న ఫ్లవర్ వాజు, డెకరేటివ్ ఐటమ్స్ అయితే ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఇక్కడ వచ్చేసరికి బుద్ధుడు నాకు ఎంతో ఇష్టమైన పీస్ఫుల్గా ఉండే బుద్ధుడు వాల్పేపర్ అనమాట. ఇదైతే దీనికి ఒక ప్రత్యేకత అయితే ఉంది. స్పెషల్గా హైదరాబాద్ నుంచి తెప్పించి వాల్పేపర్ని సెలెక్ట్ చేసి ఇక్కడైతే స్టిక్ చేపించాము గోడకి. చూసారా మార్నింగ్ లేచి చూడంగానే చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది. చాలా పీస్ఫుల్గా కూడా ఉంటుంది ఇంట్లో. బుద్ధుడు అంటేనే పీస్ఫుల్ కదా. చూసారా అటు ఇటు గ్రీనరీగా కొంగలు చాలా చక్కగా అయితే ఉంది. స్వస్తిక్ గుర్తు మధ్యలో బుద్ధుడు విగ్రహం చాలా చక్కగా అయితే ఉంటుంది వాల్పేపరు. ఇక్కడ మా అమ్మ అయితే రెడీ అవుతుంది అనమాట. మార్నింగ్ 9 అవుతుంది. ఇంకా ప్రిపరేషన్ అయితే జరుగుతుందన్నమాట టెంపుల్లో. చూసారా డెకరేటివ్ ఐటమ్స్ అయితే చాలా వచ్చాయి. కొత్త కొత్త అయితే తెచ్చిపెట్టేశాడు మా నాన్న. అండ్ ఫైనల్లీ మా ఉయ్యాలు కూడా చూసేసే ఉంటారు అంతకుముందు వీడియోలో. ఇది వచ్చేసరికి కిచెన్ పక్కన చిన్న పూజ గది అనమాట. ఇదే అమ్మ వాళ్ళ కిచెను. అండ్ ఫ్రిడ్జ్, ఉయ్యాల 2 డోర్స్ అయితే ఉన్నాయి. అటొక డోర్ ఇటొక డోర్. అమ్మకైతే ఫోటో తీస్తా అని చెప్పాను. వీడియో తీస్తున్నాను. ఎందుకంటే మా చెల్లి ఫోన్ చేసి అమ్మ వాళ్ళు ఫోటో తీసి పంపించమన్నది. అందుకని నేను వీడియో తీస్తున్నాను. అమ్మ ఫోటో అనుకుంది. ఫోటో తీసి అయితే మా చెల్లి వాళ్ళకి పంపించాను. మా చెల్లి పంపించిన పిక్స్ అయితే మా అమ్మ చూస్తుందనమాట. పిల్లలు లేనప్పుడు అంతే కదా, వాళ్ళు దిగిన పిక్స్
పిల్లల ఫోటోలు, మా ఫోటోలు అట్లా మేము వాట్సాప్‌కి పంపిస్తూ ఉంటే మా అమ్మ, నాన్న ఇద్దరు చూసి మురిసిపోతారనమాట. మా అమ్మ అయితే మా చెల్లి వాళ్ళ పిల్లలనైతే చూస్తుంది. ఫోటోలు పంపించిందంట మా చెల్లి. అదే చూస్తూ నాకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. చెప్తుందనమాట. డైలీ వీడియో కాల్ చేస్తూ, ఫోన్‌లు మాట్లాడుతూ వీళ్ళ పిల్లలు ఎలా ఉన్నారు, ఏంటి అనేది చూస్తూ ఉంటారు. వాట్సాప్ వీడియో కాల్ చేస్తారు. వీడియో కాల్‌లో చూసుకోవడమేననమాట. అంతే గదా! పేరెంట్స్ పెళ్ళయి పిల్లలకి పెళ్ళయిన తర్వాత పిల్లలు పుట్టాక ఇట్లా ఫోన్‌లో చూసుకోవటం డైలీ వచ్చి పోయేదైతే ఉండదు గదా! ఆడపిల్లలకి పెళ్లి చేసి పంపించాక ఇలా ఫోటోలు చూసుకుంటూ ఉంటది మా అమ్మ అయితే. ఇది మా చెల్లి వాళ్ళ పాప. చిన్న పాప అనమాట. ఎంత క్యూట్‌గా ఉందో గదా! చాలా క్యూట్‌గా ఉంది. చిన్న పాప. ఇది 6 మంత్స్ అప్పుడనమాట. మా పిల్లల వీడియోలు చూస్తూ ఆ మెమరీస్‌ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది మా అమ్మ. ఇంకా లేవు అయిపోయినాయి అంటే, అప్పుడే అయిపోయినాయా అంటది. పిల్లల మెమరీస్ అన్నీ క్యాప్చర్ చేసి ఫోటోలు, వీడియోలు పంపిస్తే అవి చూసుకుంటూ ఉంటారు. ఎప్పుడన్నా ఫెస్టివల్సే గదా! ఎప్పుడైనా ఫెస్టివల్స్‌కి వెళ్ళినప్పుడే అమ్మ వాళ్ళ ఇంట్లో. సో, అప్పటిదాకా పిల్లలు గాని గుర్తొచ్చినప్పుడు ఫోన్ చేయటం, వీడియో కాల్ చేయటం, ఇట్లా ఫోటోలు, వీడియోలు పంపిస్తే చూడటము. అండ్ ఇద్దరు మా చెల్లెళ్ళు, మధ్యలో మా చెల్లి వాళ్ళ పాప. ఇలా అయితే టెంపుల్‌కెళ్ళే ముందనమాట. అక్కడ ఇంకా ప్రిపరేషన్ అయితే కాలేదు. అందుకని ఇంట్లో కొంచెం పూజ చేసుకొని, కొంచెం రిలాక్స్‌గా ఫోన్ చూస్తూ ఉంది. పిల్లలు ఏం ఫోటోలు పంపారు, ఏం వీడియోలు పంపారు అని. ముందు వీడియోలో చూసారు గదా! వైట్ డ్రెస్ ఏసుకొని స్టేజ్ మీద డాన్స్ ఏసింది. ఈ పాపనే. మా చెల్లి వాళ్ళ పాప. ఇక్కడొచ్చేసి మా నాన్న గూడా చూస్తూ ఉన్నాడనమాట. ఏం పంపారు పిల్లలు ఫోటోలు, వీడియోలు అని మా నాన్న గూడా చూస్తూ ఉన్నాడు. మా నాన్నకి ఫోన్ అనమాట. టచ్ ఫోను. చూస్తూ ఉంటాడు పిల్లల మెమరీస్ తోటి ఉంటారనమాట. ఈ ఇంట్లో ఉండేది మా అమ్మ, మా నాన్న ఇద్దరు మాత్రమే. కానీ మాకు ఇల్లు అనేది డ్రీమ్ గాబట్టి ఇలా అయితే కట్టిచ్చేసుకున్నాము. చూసారా పైన సీలింగ్ గూడా. అన్నీ మేము అనుకున్నట్టుగానే కట్టిచ్చేసాడు మా నాన్న. మా నాన్న అయితే రెడీ అవుతున్నాడు. రెడీ అయ్యి బ్రహ్మంగారి కళ్యాణానికైతే వెళ్తాము. వెళ్ళే ముందు ఇంట్లో వ్లాగ్ అనమాట ఇది. నేను ఊరెళ్ళిన తర్వాత. పిల్లలనైతే తీసుకెళ్ళలేదు. నేనొక్కదాన్నే వెళ్ళాను. పిల్లలైతే అత్తమ్మ వాళ్ళ ఇంటికాడే ఉన్నారు. మేము వెళ్ళాం గదా! ఫెస్టివల్‌కి అమ్మవారి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠకి. అక్కడైతే ఇంక అటు ఇటు జర్నీలెందుకు అని పిల్లలనైతే తీసుకురాలేదనమాట. నేనొక్కదాన్నే వెళ్ళాను. అమ్మ, మా నాన్న మాట్లాడుకుంటూ ఉంటారు. పిల్లల గురించి మాట్లాడుకుంటున్నారు. అట్లా ఇట్లా అని పిల్లల గురించి మాట్లాడుకుంటూ, ఇల్లు గురించి అట్లా మాట్లాడుకుంటూ ఉంటారు. మా అమ్మ గూడా చెప్తుందనమాట. పొలంలో అదేసాము, చేలో ఇదేసాము, అదేసాము అని. అంతకుముందు గేదెలుండేవి మా అమ్మకి. చాలా గేదెలుండేవి. చిన్నగా మా మ్యారేజ్ అయిన తర్వాత ఒక్కోటి, ఒక్కోటి అమ్మేసుకుంటూ వచ్చామనమాట. కొంచెం హెల్త్ గూడా సహకరించట్లేదు మా అమ్మకి. ఒక్కటే గడ్డి కోసుకొచ్చుకోవటం, గేదెలు మేపటం ఇబ్బందయిపోతుందని అన్నీ అమ్మేసామనమాట. అమ్మేసాము. అమ్మేసి ఇంకా ఇల్లయితే ఇంగా కట్టిచ్చేశారు. ఎందుకు చేయలేకపోతుంది, ఒక్కటి అవసరమా? ఏం ఖర్చులుంటాయి అంతగానం అని. తోటైతే ఉందనమాట. బత్తాయి తోటైతే చూసుకుంటూ, కొంచెం పొలం గూడా కౌలుకి తీసుకొనైతే వేస్తాడనమాట మా నాన్న. ఇక్కడొచ్చేసరికి టెంపుల్‌కైతే వెళ్తామనమాట.
అక్కడ ప్రిపరేషన్స్ ఎక్కడ దాకా వచ్చాయి, జరుగుతున్నాయా లేదా, మొత్తం రెడీ అయిందా లేదా అని గుడిలో అయితే రెడీ చేయించుకొని రావాలన్నమాట. వెళ్ళే ముందు ఒకసారి టెంపుల్ దాకా వెళ్ళేసి వచ్చి దేవుడి దగ్గరికి అయితే ఒకసారి వెళ్ళి మొత్తం ప్రిపరేషన్ జరుగుతున్నాయా లేదా, ఎక్కడ దాకా వచ్చింది, రావాలా వద్దా అనేది గుడి దాకా అయితే వెళ్ళి వస్తాడనమాట. అందుకని పైసలు అయితే మా అమ్మ ఇస్తుంది. బయటికి వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా సరే ఆడవాళ్ళ చేతితోటి పైసలు తీసుకుంటే చాలా మంచిదన్నమాట. ఎందుకంటే లక్ష్మీదేవి కదా పైసలు, అలా ఆడవాళ్ళ చేతితోటి మగవాళ్ళకి ఇస్తే చాలా మంచిది. ఇప్పుడు టెంపుల్కి అయితే వెళ్తున్నాడు అనమాట మా నాన్న. ఎక్కడ దాకా వచ్చినాయి ప్రిపరేషన్స్ అని వెళ్తున్నాడు. మా అమ్మ వెళ్ళట్లేదు, మా నాన్నే వెళ్తున్నాడు. చూసేసి వచ్చి మమ్మల్ని తీసుకెళ్తాడనమాట. తర్వాత కొంతసేపు అయిన తర్వాత మా అమ్మ కూడా వెళ్ళిపోయింది, ప్రిపరేషన్స్ అయిపోయినాయి రమ్మన్నారని. ఇంకా నేను కూడా రెడీ అయిపోయాను. శారీస్ ఏం తీసుకెళ్ళలేదు, డైరెక్ట్గా నేను అత్తమ్మ వాళ్ళ ఊరు నుంచి అమ్మ వాళ్ళ ఊరు అయితే వెళ్ళాను అనమాట. శారీస్ ఏం తీసుకెళ్ళలేదు. సో డ్రెస్ అయితే వేసేసుకున్నాను. చూసారు కదా ఎలా అనిపించింది ఈ వ్లాగ్. అందరూ అయితే టెంపుల్కి వెళ్తున్నారు. నేను కూడా ఫైనల్గా ఇంటికి తాళం వేసేసి డోర్ వేసి వెళ్తానమాట. మా అమ్మ మా నాన్న ముందు వెళ్ళిపోయారు. దగ్గరే అనమాట, మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది టెంపుల్. చూసారా బుద్ధుడైతే చాలా పీస్ఫుల్గా అయితే అనిపిస్తుంది నాకు. ఎర్లీ మార్నింగ్ లేచి బుద్ధుడిని చూస్తే చాలా పీస్ఫుల్గా ఉంటుంది కూడా. డోర్ చూసారా ఎంత చక్కగా ఉందో. మొత్తం మా డ్రీమ్ హౌస్ అయితే ఇదేనమాట. నచ్చిందా వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు. సీ యూ సూన్ నెక్స్ట్ వీడియో. బాయ్.